హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లేఖా టాక్స్. నేను లేఖ. సమ్మర్ వచ్చేసింది. ఎండల వేడితోటి సూర్యుడు అల్లాడిస్తుంటే ఐస్ క్రీమ్ సెల్లర్స్ ఏమో వాళ్ళ కాస్ట్తో అల్లాడిస్తున్నారు. సో ఇంకా మనం హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేసుకుందాము విత్ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోటి యమ్మీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా కంప్లైంట్ చేయకుండా తింటారు. బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళు ఏవి పడితే అవి కలుపుతారు, జలుబులు చేస్తాయి, ఈ భయం అంతా అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, కాకపోతే కొంచెం ఓపిక ఉండాలంతే. పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదు. నేను చూపిస్తాను, మీరు చేసేసుకోండి అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఐస్ క్రీమ్ చూసారా, చాలా బాగా వచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికి కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫుల్ క్రీమ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులైనా బాదం పప్పులైనా పిస్తా నట్స్ అయినా ఏవైనా, ఇంకా బెల్లం, ఇంకంతే. ఈ 3 ఇంగ్రీడియంట్సే. సో ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక 15-20 మినిట్స్ ముందు మీరు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ని సోక్ చేయండి. ఒకవేళ మాకు అంత టైం లేదు, ఓపిక లేదు అనుకుంటారా, వేడి నీళ్ళలో ఒక 5 మినిట్స్ సోక్ చేస్తే చాలు, అవి మెత్తగా అయిపోతాయి. వాటిని ఫస్ట్ మిక్సీ చేసేసి ఇలా వాటి మిల్క్ లాగా తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఒక ప్యాన్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేయండి. నేనైతే ప్యాకెట్ మిల్క్ యాడ్ చేశాను. పల్లెటూరులో ఉండే వాళ్ళైతే హ్యాపీగా గేదె పాలు యాడ్ చేసుకోవచ్చు, వాటిలో ఫుల్ క్రీమ్ ఉంటుంది మంచిగా. 1/2 లీటర్ కొలత చెప్తున్నాను, మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఆ డ్రై ఫ్రూట్స్, బెల్లం తీసుకుంటే సరిపోయింది. సో ఈ పాలని మనం మరిగించాలన్నమాట. సో పొంగొచ్చే వరకు పక్కకి వెళ్ళిపోతాము, పొంగిపోతాయి, ఈ భయం అంతా ఏం అవసరం లేదు. మీరు ఏ గంట అయితే యూజ్ చేస్తారో ఆ గంటని పాలలో పెట్టేసి మీ పని చూసుకోండి. పొంగుతున్నా అవే గంట ఉండటం వల్ల పొంగిపోకుండా తెరులుతూ ఉంటాయి అన్నమాట. ఇది టిప్ నెంబర్ 1 ఈ వీడియోలో. సో ఈ పాలు ఇలా పొంగకుండా మరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం పాలు పక్కన మీగడ అంటుకుంటూ ఉంటుంది అనమాట. సో తిక్కగా ఆ మలైని మనం పాలలో కనుక్కుంటూ మరిగించాలన్నమాట. మనం పోసిన పాలు 1/2 లీటర్ పోస్తే సగం అవ్వాలి. అలా తిక్కగా ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ యాడ్ చేసి ఇంకా తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ అనేది అడుగు పట్టేస్తుంది, అందుకని చెప్పేసి మనం కొంచెం కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. ఇంకా ఇలా బుడగలు వచ్చేస్తాయి, తెరులుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కదుపుతూ ఉండాల్సిందే, అడుగు పట్టుకోకుండా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అడుగు పట్టుకుంటే మళ్ళీ తలకాయ నొప్పి ఇదంతా. సో అలా కదుపుతూ పక్కన ఉన్నదంతా పాలల్లో కనుక్కుంటూ ఉండాలి. అప్పుడు మనం తీసుకున్న మిల్క్ హాఫ్ కన్సిస్టెన్సీకి వచ్చేయాలన్నమాట. అంటే మనం 1/2 లీటర్ తీసుకుంటే కొంచెం చూడటానికి సగం అయిపోయినట్టు అనిపించాలి, ఇంకా థిక్గా అవుతాయి అన్నమాట. అప్పటిదాకా మనం ఇలాగ కదుపుతూ ఉండాలి. సో ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారా, ఈ కన్సిస్టెన్సీకి రావాలన్నమాట, రబడీ కన్సిస్టెన్సీకి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మనం ఇంకొక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. ఈ 5 మినిట్స్ కూడా మనం పక్కన ఉన్నదంతా లోపలికి అనుకుంటూ ఉండాలి. సో ఇంకా ఆ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా అవుతుంది కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కళాయిని స్టవ్ మీద నుంచి తీసేసి పక్కన పెట్టేయాలి చల్లగా అవడం కోసం. అలా అని ఫ్రిడ్జ్లో పెట్టేయకండి, తొందరగా చల్లారిపోయిద్దని ఆత్రం కొద్దీ, అవసరం లేదు, జస్ట్ పక్కన పెడితే చాలు. ఈలోపు మనం బెల్లంని కొంచెం తురుముకోవడమో లేకపోతే నైఫ్తో కట్ చేయడమో చేయాలి. ఒక 3 స్పూన్స్ బెల్లం అవసరం అవుతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటాం కదా, ఆరిపోయిందో లేదో అని, అలా చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూసారా థిక్గా మీగడ ఎలా కట్టిందో, ఎలా థిక్ కన్సిస్టెన్సీకి వచ్చిందో ఆ కన్సిస్టెన్సీకి రావాలి. ఆ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కూడా చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టండి. మిక్సీలోకి నేను 1/2 లీటర్ మిల్క్కి 15 జీడిపప్పులకి ఒక 4-5 పిస్తా పప్పులకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ముందే అర్థం కాదు కదా, మిక్సీ పట్టేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఈ తీపి సరిపోతుందా లేదా అని. సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసి మిక్సీ పట్టుకోండి. స్మూత్గా రావాలన్నమాట ఆ బ్యాటర్, మనకి పైన అలా ఫోమ్ లాగా వచ్చేయాలి. అలా వచ్చిన తర్వాత దాన్ని తీసి మిక్సీ నుంచి ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అయితే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనిలో ఇంకా అవేసి ఇవేసి గెలకటాలు కలపటాలు చేయకండి, ఎందుకంటే ఆ ఫోమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట, మనకి క్రీమ్గా అలా ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా ఏమైనా టాపింగ్స్ యాడ్ చేసుకోవడానికి ఈ ఫోమ్ ఉంటేనే నిలబడతాయి, లేకపోతే లోపలికి వెళ్ళిపోతాయి. సో అందుకనేసి జాగ్రత్తగా యాడ్ చేయాలి బాక్స్లోకి ఫోమ్ వచ్చిన తర్వాత. సో నేనైతే జీడిపప్పులు, బాదం పప్పులు పీసెస్ కట్ చేసుకొని వాటిని టాపింగ్స్గా యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ ఆఫ్ చాయిస్ ప్రకారం మీరు టూటీ ఫ్రూటీ, చెర్రీస్, ఇంకా ఏవైనా టాపింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టడమే. అయితే ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఉంది. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసే వాళ్ళందరూ ఎయిర్ టైట్ కంటైనర్స్లో చేస్తారు, నువ్వేమో స్టీల్ బాక్స్లో చేస్తున్నావు, ఎలా పాడైపోదా, మంచిగా రాకుండా ఉండదా అంటారేమో. ఇక్కడే ఒక చిన్న టిప్ నెంబర్ 2 ఉంది.
ఏంటంటే ఏదైనా ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, మనం షాప్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఇస్తారు. ఆ కవర్ని ఈ బాక్స్కి సరిపోయేలాగా కట్ చేసి, బాక్స్ మూతకి సరిపోయేలాగా కట్ చేసి ఈ బాక్స్ మీద ప్లేస్ చేసేసి మనం మన లిడ్ కవర్ చేసేస్తే, లిడ్ పెట్టేస్తే, గట్టిగా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4 to 5 hours, నేనైతే ఓవర్ నైట్ పెట్టాను. మీ ఇష్టం, మీరు 4 to 5 hours సరిపోతుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నట్టుగా కవర్ పెట్టేస్తే ఇంకా ఏ కంటైనర్కైనా 8-8గానే ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్రిడ్జ్లో పెట్టేవి కాకుండా బయట పెట్టేవి కూడా కొన్ని గడ్డ కట్టిపోతాయి, అందుకని 8-8లో పెట్టేయాలి అని అంటారు కదా, వాటికి కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది. మీరు హ్యాపీగా చేయొచ్చు ఇలాగా. ఇంకా ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ఓవర్ నైట్ వెయిట్ చేశాను. ఒక 5 hours అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలా గడ్డ కట్టేసి కనిపిస్తుంది అనమాట. సో మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది, యమ్మీగా. ఒకసారి చెక్ చేద్దాం అసలు కరెక్ట్గా వచ్చిందా, గడ్డ కట్టిందా లేదా అని చెప్పేసి. నేనైతే స్పూన్తో చెక్ చేస్తున్నాను. చాలా మంచిగా వచ్చింది. స్కూపర్తో తీస్తే ఇంకా మంచిగా ఉంటుంది. నా దగ్గర స్కూపర్ లేదు, నేను స్పూన్తోనే తీస్తున్నాను. హ్యాపీగా ఇంకా ఇలా పిల్లలకి పెట్టేస్తే చాలా యమ్మీగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకున్నాం మేము అని ఇంకా ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ. అండ్ థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లేఖా టాక్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.